ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు దమరీస్ ఫెయిత్. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను. లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. సృష్టిలో మనుషులు దేవుడు అనుకుంటున్న వారందరి సమాధులు మూయబడి ఉన్నవి. అయితే మరణాన్ని జయించిన వారెవరూ లేరు. క్రీస్తు సమాధి మాత్రమే ఇప్పటికీ తెరవబడి ఉన్నది. యేసుక్రీస్తు మాత్రమే మరణాన్ని జయించి తిరిగి లేచెను. సత్యాన్ని అంతం చేయాలని ప్రయత్నించిన ప్రతిసారి అది ఏదో ఒక రూపంలో తిరిగి జన్మిస్తూనే ఉంటుంది. మేము పునరుద్ధానుడైన క్రీస్తును ప్రకటించుచున్నాము. అందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు. హ్యాపీ ఈస్టర్ డే. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనము పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఒక వచనము చదువుకుందాం. యోహాను సువార్త 11వ అధ్యాయము 25-26 వచనాలు. అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతికోడు, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు ఎన్నటికి చనిపోడు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ మాట తను మార్తతో చెప్పిన మాట ఇది. మార్తా, మరియా, లాజరు ఆ ముగ్గురిని ప్రేమించినాడు ప్రభు చెప్పిన మాట ఏమని? నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినా బ్రతుకుతాడు, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎన్నటికీ చనిపోడు. అయితే యేసు ప్రభు చనిపోయినాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు 3వ దినంలో. తిరిగి లేచినప్పుడు మొట్టమొదట కనబడింది ఎవరికి? మగ్దలేనే మరియకి. యోహాను సువార్త 20వ అధ్యాయంలో చూస్తాము 1-2 వచనాలు. ఆదివారం ఇంకా చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేనే మరియ పెద్దలకడే సమాధి యొద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండుట చూచెను. కనుక ఆమె పరిగెత్తుకొని సీమోను పేతురు వద్దకును, యేసు ప్రేమించిన ఆ మరియ శిష్యుని వద్దకును వచ్చి ప్రభువును సమాధిలో నుండి ఎత్తుకొని పోయి ఆయనను ఎక్కడ ఉంచిరో తిరగమని చెప్పాను. ఇక్కడ మగ్దలేనే మరియ 7 దయ్యాలను వెళ్ళగొట్టిన ఆ యొక్క మగ్దలేనే మరియ. ఆ మరియ దయ్యాలు వెళ్ళిపోయిన తర్వాత ప్రభుతోటి నడిచింది. ఆమె సమాధి దగ్గర కూడా మగ్దలేనే మరియతో పాటు, తల్లి అయిన మరియతో పాటు కొంతమంది స్త్రీలతో మగ్దలేనే మరియ సమాధి దగ్గర ఆ యొక్క శిలువ వేసినప్పుడు శిలువ దగ్గర కూడా ఉన్నది. ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేస్తా అని చెప్పాడు కదా. 3వ దినం తిరిగి లేస్తానని చెప్పినాడు కదా. శిష్యులకు కూడా చెప్పాడు, కానీ వాళ్ళు ఎవరు కూడా నమ్మలేదు. కానీ ఆ యొక్క సమాధికి ముద్ర వేస్తారు ఆ రోమా గవర్నమెంట్. ఆయన చనిపోయి తిరిగి లేస్తా అన్నాడు, శిష్యులు ఎత్తుకొని పోయి మోసం చేస్తారు అనుకొని దానికి ముద్ర కూడా వేస్తారు. అయితే తిరిగి ప్రభు 3వ దినమున లేచినాడు, సమాధిని గెలిచి తిరిగి 3వ దినమున లేచినప్పుడు ఆ యొక్క మగ్దలేనే మరియ పెందలకడనే ఇంకా చీకటిగా ఉన్నప్పుడే ఆమె లేచి ఆ యొక్క సమాధి దగ్గరికి వెళ్ళింది సుగంధ ద్రవ్యాలు తీసుకొని పోతామని. అయితే ప్రభు లేడు అందులో, ఆయన లేచినాడు, అప్పటికే లేచినాడు. అయితే తను వెళ్ళి ఆ యొక్క పేతురుకు, యోహానుకు చెప్పింది. శిష్యులో చెప్తే వాళ్ళు వచ్చి చూసినారు. లోపలికి వెళ్ళి చూస్తే ఆ యొక్క తల దగ్గర ఒక మనుషుడు నిలబడి ఉంటాడు. ఆ తల రుమాలు చుట్టబట్టబడి ఉంటాయి, నారబట్టలు చుట్టబెట్టబడి ఉంటాయి. కానీ యేసు ప్రభు లేడు, గాలి సమాధి. ఆ సమాధిని చూసి భయపడి ఆమె ఆయన శిష్యులకు చెప్పినప్పుడు వారు చూసి నమ్మకుండా వెళ్ళిపోయినారు. అయితే అలాగే ఏడుస్తుంది, సమాధి దగ్గర ఉండి ఏడుస్తా ఉంది. నా ప్రభుని ఎవరో ఎత్తుకొని పోయారు, ఏడ్చి కళ్ళ నీళ్ళన్నీ కాస్తా ఉన్నాయి. అప్పుడు ఆ యొక్క దూత వచ్చి, ఎందుకమ్మా ఏడుస్తున్నావు, ఎవరిని వెతుకుతున్నావు అని అంటే, నేను యేసుప్రభుని వెతుకుతున్నాను అని. అయితే ఆమె ఏడుస్తూ ఉన్నప్పుడు యేసుప్రభు వెనకంగా ఆమెను పిలుస్తాడు, మరియా అని పిలుస్తాడు. మరియా అని పిలవగానే ఆ యొక్క గొంతును, స్వరాన్ని గుర్తుపట్టేసి ఆమె అప్పుడు ప్రభుని అని పిలుస్తుంది. ప్రభుని అంటే బోధకుడా అని. కనుక అప్పుడు ఆమె కళ్ళనీళ్ళు కారుస్తూ ఉంటది. ముట్టుకొని పోవడానికి వెళ్ళినప్పుడు ప్రభు అంటాడు, పాదాలు పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు, నన్ను ముట్టుకోవద్దు, నేను తండ్రి దగ్గరికి వెళుతున్నాను, ఆ పరలోక రాజ్యం దేవుని దగ్గరికి, తండ్రి అయిన దేవుని దగ్గరికి వెళ్తున్నాను. సర్వలోకం కోసము యొక్క రక్తం కార్చి చనిపోయి సమాధ్యపడి తిరిగి లేచిన ఆ ప్రభు ఆ యొక్క పరలోకానికి వెళ్ళక ముందే, ఆ రక్తం చేత పట్టుకొని తీసుకొని వెళ్ళక ముందే ఆ యొక్క మరి యొక్క కన్నీరు ఆయన ఆపేసింది. ఆమె ఏడుస్తా ఉంది. అయితే ఆ కళ్ళ నీళ్ళు చూసి తుడవడానికి ప్రభు నిలిచి ఉన్నాడు. అయితే ఆమె ఆ ప్రభుని చూసి సంతోషించి ప్రభు అంటాడు, నువ్వు వెళ్ళి శిష్యులకు చెప్పు, చెప్పేసి యేసు ప్రభు తిరిగి లేచినాడు అని చెప్పమంటే ఆమె ఏం చేసింది? వెళ్ళిపోతుంది. ఇంకా శిష్యులకు చెప్పడానికి వెళ్ళిపోతుంది.
అయితే ఆమె ఆ ఏడుస్తూ ఏడుస్తూ ఆ యొక్క మరి ఆ తోటలో సమాధి దగ్గర ఏడుస్తున్నప్పుడు ఆ యొక్క మరి దూత కనబడి, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు, ఎవరిని వెతుకుతున్నావు అంటే, నా ప్రభువును ఎవరో తీసుకొని వెళ్ళిపోయినారు, నేను ఆయన శరీరాన్ని మోసుకొని పోతా అంటది. ఆయన శరీరాన్ని ఎలాగ మోసుకొని పోతుంది ఆమె? ఒక స్త్రీ చనిపోయిన ఒక బాడీని ఎలాగ మోసుకొని వెళ్ళిపోతుంది? కానీ ఆమె యొక్క ఆశ, నేను ప్రభువును మోసుకొని వెళ్ళిపోతా అంటుంది. నా ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయినారు. ప్రభు కనబడ్డాడు. ఆయన మరి ఆమె సంతోషించినప్పుడు అప్పుడు తన శిష్యులకు చెప్పమని చెప్తాడు. కనుక ఆ యొక్క మగ్దలేని మరియ వెళ్ళి శిష్యులకు చెప్పినప్పుడు వాళ్ళు నమ్మలేదు. తర్వాత నమ్మినారు. చూచి ఆ యొక్క సమాధి దగ్గరకు వచ్చి చూచి ప్రభు నాతో మాట్లాడినాడు ఈ విధంగా అని చెప్పినప్పుడు మొట్టమొదట ఆ యొక్క సువార్త అందించేది ఎవరు? మగ్దలేని మరియ. యేసు ప్రభు యొక్క దేహాన్ని ఎత్తుకపోతా అంటుంది, కానీ ఆయన మాటల్ని మోసుకొని పోయి శిష్యులకు చెప్పింది, స్వార్థ అందించింది. శిష్యులే నమ్మలేదు. తనతో ఉన్న శిష్యులే 3.5 సంవత్సరాలు తనతో ఉన్న శిష్యులు ఎవరు కూడా నమ్మలేదు. కానీ మరియ మాత్రం అలాగే ఏడుస్తుంది. ప్రభు ప్రత్యక్షమయ్యే వరకు కూడా ఆ సమాధి దగ్గర ఉండి ఏడుస్తా ఉంది. మొట్టమొదట చూసిన స్త్రీ ఆ యొక్క మగ్దలేని మరియ. యేసు ప్రభు తిరిగి లేచినప్పుడు, సమాధి గెలిచి తిరిగి లేచినప్పుడు ఆమె చూచి వెళ్ళి శిష్యులకు తెలియజేసింది. ఎంత గొప్ప ధన్యత కదా! ఆమె ఎంత ధైర్యవంతురాలు. నా ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయినారు, నా ప్రభువును మోసుకొని పోతా అంటుంది. ఎంత ధైర్యం ఆమెకు! చీకటిగా ఉన్నప్పుడే ఆ సమాధుల దగ్గరికి వెళ్ళింది. ఎంత గొప్ప ధైర్యం ఆమెకు! ప్రభు మీద ఎంత విశ్వాసం, ఎంత నమ్మకం ఆమెకు! కాబట్టి ఆమె ఆ విధంగా మరి ప్రభువును మరి ఆయన మాట్లాడే వరకు కూడా, ఆయన కనబడే వరకు కూడా అక్కడి నుంచి వెళ్ళలేదు. ఆయన స్వార్థను మోసుకొని పోయి శిష్యులకు తెలియజెప్పింది. కనుక ఈ యొక్క మగ్దలేని మరియ ఎందల కడని వెళ్ళి సమాధి దగ్గరికి వెళ్ళి ప్రభు చూసింది. ఎంత గొప్ప ధన్యత కదా! ఆయన చెప్పినాడు, నేను తిరిగి లేస్తాను అని చెప్పినాడు. తిరిగి లేచిన ప్రభు తర్వాత శిష్యులకు కూడా కనబడ్డాడు. ఆ యొక్క ఆదివారం సాయంకాలమున ఆ యొక్క శిష్యులంతా గదిలో భయపడి తలుపులేసుకొని ఉంటే ప్రభు మధ్యలో నిలబడి మీకు సమాధానమవును గాక అన్నాడు. వాళ్ళు భూతమని భయపడ్డారు. నేనే భయపడకండి అని తన చేతులను తను చూపించి ఆ విధంగా శిష్యులను ధైర్యపరిచాడు. అప్పుడు తోమా లేడు వాళ్ళతోటి. తోమా ఎక్కడో వెళ్ళినాడు, బయటికి వెళ్ళినాడు. అయితే తిరిగి మరలా ప్రభు మాయమైపోయాడు. మళ్ళా తిరిగి ఆ యొక్క తోమ వచ్చినప్పుడు మేము ప్రభువును చూచినాము అని చెప్పినప్పుడు ఆయన నమ్మలేదు. ఆయన చేతుల్లో వేలు పెట్టి, ఆయన పక్కలో వేలు పెట్టి చూస్తే తప్ప నేను నమ్మని అంటాడు. అయితే మరలా ఆదివారం 8 దినములు అయిన తర్వాత మరలా తోమ ఉన్నప్పుడు అప్పుడు ప్రభు ప్రత్యక్షమవుతాడు. ఆ యొక్క గదిలో వాళ్ళకు ప్రత్యక్షమై, తోమ ఇలా రా, నా చేతిలో నీ చేయి పెట్టి చూడు, నా పక్కలో చేయి పెట్టి చూడు అన్నప్పుడు తోమ అంటాడు, నా ప్రభువా నా దేవా అంటాడు. కనుక ఎంతో అప్పుడు పశ్చాత్తాపడతాడు. అప్పుడు మరి ప్రభు అంటాడు కదా, నీవు చూచి నమ్మినావు, కానీ చూడక నమ్మిన వారు ధన్యులు అని చెప్పాడు. కనుక మరి చూచి ఆ తోమాని, ఇప్పుడు మనం కూడా ప్రభువును చూడకుండా నమ్మిన వారు మనం ఎంత ధన్యులం కదా! యేసు ప్రభు చనిపోయినాడు, సమాధి చేయబడి తిరిగి లేచినాడు. ఆయన కార్చిన అమూల్యమైన, నిర్దోషమైన, నిష్కలంకమైన రక్తంలో ఉన్న పాపాల్ని కడిగి పరిశుద్ధపరిచి దేవుని బిడ్డగా చేసినాడు కదా! మనం ఎంత ధన్యులు కదా! చూడక నమ్మినాము ఆయనను, విశ్వాసం వచ్చినాం కాబట్టి నీతిమంతులుగా తీర్చబడ్డాము. అంతేకాదు దేవుని రాజ్యానికే మనల్ని వారసులుగా చేసుకున్నాడు. అంతేకాదు ప్రభు మరి ఆ యొక్క తిరిగి లేచిన తర్వాత 500 కంటే ఎక్కువ మందికి 40 దినాలు కనబడి ఆయన అదృశ్యుడై వెళ్ళిపోతాడు. ఇతను ఎవరికి వారు అదృశ్యులను తీసుకొని పోయి చేతులెత్తి వాళ్ళని ఆశీర్వదించి దీవించి ఆయన వెళ్ళిపోయినాడు. నేను ఏ విధంగానైతే వెళ్ళిపోతున్నా తిరిగి ఆ విధంగా వస్తానని ప్రభు చెప్పినాడు. అయితే యొక్క రాకడ దినాల్లో మనం ఉన్నాం. అపొస్తలుల కార్యము 1వ అధ్యాయంలో కూడా ఆ యొక్క శిష్యులంతా కూడా కలిసి ఒక మేడ గదిలో మరి స్త్రీలు, పురుషులు, తల్లి అయిన మరియ కూడా ప్రార్థన చేస్తున్నారు. ప్రభు మరి పరిశుద్ధాత్మను అనుగ్రహింపజేస్తా అన్నాడు కదా అని చెప్పి పరిశుద్ధాత్మ కోసం వాళ్ళు కనిపెట్టినప్పుడు పెంతెకొస్తు అనే పండుగ దినమున 50వ దినమున ఆ యొక్క ప్రార్థనలు ఆలకించి, వారి యొక్క ప్రార్థనలు ఆలకించి ప్రభు ప్రత్యక్షమై ఏ విధంగా ప్రత్యక్షమైనాడు? అగ్ని జ్వాలల్లాగా మరి విభాగించబడినట్టు అగ్ని వారి మీదకి కురిసినట్లుగా కనబడి వాళ్ళ మీద వాలినప్పుడు వాళ్ళు వాక్శక్తితోటి ఏం చేస్తున్నారు? ప్రభువును స్తుతిస్తున్నారు, ఆరాధిస్తున్నారు. దేవుని బిడ్డగా చేసినాడు కదా! మనం ఎంత ధన్యులు కదా! చూడక నమ్మినాము ఆయనను, విశ్వాసం వచ్చినాం కాబట్టి నీతిమంతులుగా తీర్చబడ్డాము. అంతేకాదు దేవుని రాజ్యానికే మనల్ని వారసులుగా చేసుకున్నాడు. అంతేకాదు ప్రభు మరి ఆ యొక్క తిరిగి లేచిన తర్వాత 500 కంటే ఎక్కువ మందికి 40 దినాలు కనబడి ఆయన అదృశ్యుడై వెళ్ళిపోతాడు. ఇతను ఎవరికి వారు అదృశ్యులను తీసుకొని పోయి
చేతులెత్తి వాళ్ళని ఆశీర్వదించి దీవించి ఆయన వెళ్ళిపోయినాడు. నేను ఏ విధంగానైతే వెళ్ళిపోతున్నా తిరిగి ఆ విధంగా వస్తానని ప్రభు చెప్పి ఆయన వచ్చే సమయంలో సూచనలన్నీ నెరవేరుతున్నాయి. ప్రభు రాకడ సూచనలన్నీ నెరవేరుతూనే ఉన్నాయి. రాజ్యం మీద రాజ్యము, జనం మీద జనము, కరువులు, భూకంపాలు ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఇవన్నీ ప్రభు యొక్క రాకడకు సూచనలు. ఆయన చెప్పినాడు, ఆయన సమాధి చేయబడి తిరిగి లేస్తా అని చెప్పాడు. ఆ యొక్క మార్పుతో చెప్పినాడు, పునరుత్థానము జీవము నేనే, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి యొద్దకు రాడు అని. కాబట్టి నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినా తిరిగి బతుకుతాడు. బతికి నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎన్నటికీ చనిపోడు. అంటే యేసుప్రభు నమ్ముకున్న దేవుని పిల్లలు సమాధులు తెరుచుకొని ప్రభు వచ్చినప్పుడు లేచి ఆయనతోటి పైకి ఎత్తబడేవారుగా ఉంటారు. సజీవంగా బ్రతికి ఉండేవారు ఒక్క నిమిషంలో వారి యొక్క శరీరము మహిమా శరీరంగా మార్చబడి దేవుని రాజ్యానికి మా మధ్యాకాశాలకి ఎత్తబడేవారుగా ఉంటాము. కాబట్టి ఆయన ప్రభు యొక్క రాకడ దినాల్లో మనం ఉన్నాము. కాబట్టి ప్రభు ఆయన ఆదివారం ప్రభు దినం, తిరిగి లేచిన దినము. ఈ పండుగలు ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. క్రిస్మస్ అని, గుడ్ ఫ్రైడే అని, ఈస్టర్ అని అన్నీ వస్తానే ఉన్నాయి, పోతానే ఉన్నాయి. కానీ ప్రతి ఆదివారం ప్రభు తిరిగి లేచిన దినము, అది పండుగ దినము. కాబట్టి ప్రతి ఆదివారం ప్రభును స్తుతించడానికి, మహిపరచడానికి ఆయన మందిరానికి మనం వెళ్ళి ఆయన స్తుతిస్తాము, ఆయన ఆరాధిస్తాము, ఆయన మహిపరుస్తాము. ఆ మగ్దలీన మరియ వెళ్ళి ప్రకటించింది, శిష్యులకు ప్రకటించింది, దేవుని స్వార్థను మోసుకొని పోయి వారికి ప్రకటించింది. ఆ విధంగా నీవు నేను కూడా దేవుని యొక్క స్వార్థం తీసుకొని అనేకులకు అందించే వారంగా ఉండాలి, అనేకులకు ప్రకటించే వారంగా ఉండాలి. ఎంత గొప్ప ధన్యత ప్రభు నీకు నాకు మనందరికీ దయచేసినాడు. ఒకవేళ నువ్వు ఇంకా రక్షించబడకపోతే, యేసు ప్రభువా నేను పాపిని, నన్ను రక్షించయ్యా, నా యొక్క పాపాలు నీ శిలువ రక్తంతో కడిగి నన్ను పవిత్రపరచయ్యా అంటే ఆయన వెంటనే నిన్ను తన బిడ్డగా చేసుకుంటాడు, గొప్ప రక్షణ ఇస్తాడు. ఈ లోకంలో ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా చనిపోయినా దేవుని రాజ్యమై. ఈ రోజుల్లో మనం ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా చనిపోతామో తెలియదు. అకస్మాత్తుగా యాక్సిడెంట్, అకస్మాత్తుగా హార్ట్ అటాక్ వచ్చి చనిపోతా ఉన్నారు, రకరకాలుగా చనిపోతా ఉన్నారు. పిల్లలని లేదు, వృద్ధులని లేదు, యవ్వనులని లేదు, ప్రతి ఒక్కరూ ఈ లోకం విడిచిపెట్టేవారుగా ఉంటున్నారు. ఎప్పుడు ఎవరు ఎక్కడ చనిపోతారో తెలియదు. కానీ మనకు ఒక నిరీక్షణ ఉంది. ఏంటది? ప్రభు రాజ్యంలో ఉంటాం. యుగాలు ఏడుపు లేని రాజ్యము, శాశ్వత రాజ్యం. ఆ శాశ్వత రాజ్యంలో యుగాలు మనం ఉండేవారంగా ఉంటాము. ఆ విధంగా మనం ఉండడానికి ఈ లోకంలో ఇంకా దేవుడు మనకు ఐస్ ఇచ్చినాడు. కాబట్టి ఈ పండుగలు ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. క్రిస్మస్ అని, గుడ్ ఫ్రైడే అని, ఈస్టర్ అని అన్నీ వస్తానే ఉన్నాయి, పోతానే ఉన్నాయి. కానీ ప్రతి ఆదివారం ప్రభు తిరిగి లేచిన దినము, అది పండుగ దినము. కాబట్టి ప్రతి ఆదివారం ప్రభును స్తుతించడానికి, మహిపరచడానికి ఆయన మందిరానికి మనం వెళ్ళి ఆయన స్తుతిస్తాము, ఆయన ఆరాధిస్తాము, ఆయన మహిపరుస్తాము. ఆ మగ్దలీన మరియ వెళ్ళి ప్రకటించింది, శిష్యులకు ప్రకటించింది, దేవుని స్వార్థను మోసుకొని పోయి వారికి ప్రకటించింది. ఆ విధంగా నీవు నేను కూడా దేవుని యొక్క స్వార్థం తీసుకొని అనేకులకు అందించే వారంగా ఉండాలి, అనేకులకు ప్రకటించే వారంగా ఉండాలి. ఎంత గొప్ప ధన్యత ప్రభు నీకు నాకు మనందరికీ దయచేసినాడు. ఒకవేళ నువ్వు ఇంకా రక్షించబడకపోతే, యేసు ప్రభువా నేను పాపిని, నన్ను రక్షించయ్యా, నా యొక్క పాపాలు నీ శిలువ రక్తంతో కడిగి నన్ను పవిత్రపరచయ్యా అంటే ఆయన వెంటనే నిన్ను తన బిడ్డగా చేసుకుంటాడు, గొప్ప రక్షణ ఇస్తాడు. ఈ లోకంలో ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా చనిపోయినా దేవుని రాజ్యమై. ఈ రోజుల్లో మనం ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా చనిపోతామో తెలియదు. అకస్మాత్తుగా యాక్సిడెంట్, అకస్మాత్తుగా హార్ట్ అటాక్ వచ్చి చనిపోతా ఉన్నారు, రకరకాలుగా చనిపోతా ఉన్నారు. పిల్లలని లేదు, వృద్ధులని లేదు, యవ్వనులని లేదు, ప్రతి ఒక్కరూ ఈ లోకం విడిచిపెట్టేవారుగా ఉంటున్నారు. ఎప్పుడు ఎవరు ఎక్కడ చనిపోతారో తెలియదు. కానీ మనకు ఒక నిరీక్షణ ఉంది. ఏంటది? ప్రభు రాజ్యంలో ఉంటాం. యుగాలు ఏడుపు లేని రాజ్యము, శాశ్వత రాజ్యం. ఆ శాశ్వత రాజ్యంలో యుగాలు మనం ఉండేవారంగా ఉంటాము. ఆ విధంగా మనం ఉండడానికి ఈ లోకంలో ఇంకా దేవుడు మనకు ఐస్ ఇచ్చినాడు. కాబట్టి ప్రభు లేచిన దినమందు, ఆదివారం ప్రభు దినమందు, పునరుత్థాన దినమందు, తిరిగి లేచిన దినమందు ఆయన మందిరానికి వెళ్ళి ఆయన్ని స్తుతించి ఆరాధించే వారంగా ఉండాలి. ఏ విధంగా పునరుత్థానం, ఆయన ఏ విధంగా తిరిగి లేచినాడు? ఆయన అంటాడు, ఒక గోధుమ గింజ భూమిలో పడి అది చనిపోతే తప్ప చెట్టు రాదు, ఫలించదు. ఉట్టి గోధుమనే విత్తుచున్నాము, అది చెట్టుగా ఫలించినప్పుడు దాని యొక్క శరీరం ఆకృతి మారిపోతుంది. కాబట్టి ఒక్క గింజ చనిపోతే అనేక ఫలాలు గింజలు వస్తున్నాయి. అలాగనే యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన మొదటి పునరుత్థానం, ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచింది ఆయన ఒక్కడు మాత్రమే. కాబట్టి ఆయన ఆ పునరుత్థానము దినమందు, ప్రభు తిరిగి లేచిన ఆదివారం ప్రభు దినమందు ఆయన స్తుతించి ఆరాధించుట గొప్ప ధన్యత. ఈ చివరి దినాల్లో మనం ప్రభు రాక కోసము సిద్ధపరచబడే వారంగా ఉండాలి. ప్రభు ఎంత గొప్పవాడు కదా! ఆయన ప్రేమామయుడు, దయామయుడు. నా పాపముల కోసం ఆ కలవరి శిలువలో
ప్రాణం పెట్టినాడు, చనిపోయినాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచినాడు, తిరిగి రానయ్యున్నాడు. ఆయన వచ్చే సమయంలో సూచనలన్నీ నెరవేర్తూనే ఉన్నాయి. సమయం లేదు, కొంచెమే సమయం ఉంది. కాబట్టి ఆయన రాకోసమో నేను మనమందరము సిద్ధపడాలి. రక్షణ లేకపోతే రక్షించు ప్రభా నేను పాపిని అంటే చాలు. ఒక్క మాట హృదయంలో విశ్వసించాలి, నోటితో పలకాలి యేసు ప్రభువుని. అంతే, గొప్ప రక్షణ ఇస్తాడు. ఏ క్రయం చెల్లించక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు. ఆయనకు హృదయంలో తోటిస్తే చాలు. నీ హృదయంలోకి నేను వస్తా అంటాడు. హృదయం నీ తలుపు తెరువు, నీ ఎద్దకు వస్తా అంటాడు. ఎంత గొప్ప దేవుడు కదా. ఈ రోజు నిన్ను ఆహ్వానిస్తున్నాడు. నా బిడ్డారా, నీ యొక్క హృదయంలో నన్ను చేర్చుకోండి. హృదయపూర్వకంగా మనపూర్వకంగా ఎప్పుడైతే ఆయన ఆహ్వానిస్తాము, ఆయనే మన హృదయంలోకి వస్తాడు, మనలో నివసిస్తాడు, మనం నడిపిస్తాడు, పరిశుద్ధాత్మ వరంగా మనకు అనుభూతిస్తాడు. ఎంత గొప్ప దేవుడు కదా. అంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాము. దేవుని కలిగిన మనము ఇప్పుడు ఏం చేయాలా? రక్షించబడిన మనము దేవుని స్వార్థను ప్రకటించే వారంగా ఉండే. ప్రభు లేచిన దినమందు ఆయన స్తుతించి ఆరాధించాలి, ఆయన మేంపరచాలి. ఎంతో గొప్ప కార్యాలు చేయవచ్చు. మనం ప్రార్థన చేస్తే చాలు, మన ప్రార్థన ఆలకించి జవాబిచ్చే దేవుడు మనకు ఉన్నాడు. మన అక్కర్లన్నీ తీరుస్తాడు, మన సమస్యలన్నీ తీరుస్తాడు. నీ సమస్య ఏదైనా నువ్వు కలవరపడద్దు, మీ హృదయాన్ని కలవరపడనీయకండి, ఎరవనీయకుడి. దేవుని యందు విశ్వాసం ఉంచున్నా, నా యందు విశ్వాసం ఉంచుడి అంటాడు. కాబట్టి ప్రభు యందు విశ్వాసం ఉంచి మనము ఈ లోకంలో ప్రభు కోసము ఎదురు చూడాలి. ప్రభా రండి, నన్ను తీసుకుని వెళ్ళండి ప్రభా అని ఆయన కోసం ఎదురు చూసే వారంగా ఉండాలి. ఆదివారం ప్రభు దినం, తిరిగి లేచిన దినము, పునరుత్థాన దినం. అది పండగ దినంగా ఆయన సన్నిధికి వెళ్ళి ఆయన్ని ఆరాధించి మైపరిచి ఆయన కనపరిచే వారంగా ఉండాలి. మరి మీ అక్కర్లు, మీ సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే ప్రభు నామాన్ని బట్టి ప్రార్థన చేయవాడేవాడో వాడు రక్షించబడి ఉంటాడు. కాబట్టి ఎంత దినాల్లో మరి ప్రభు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మరి ఆ విధంగా ప్రభు కోసం మనము ఎదురు చూసే వారంగా ఉండాలి. ప్రభు యొక్క చిన్న వాక్యమును దీవించుగా మీకోసము ప్రార్థన చేస్తాం. ప్రేమ గల జీవం గల పరిశుద్ధ పరలోక తండ్రి, నీ పాద స్తోత్రాలను నాకు తెలుస్తున్నాను. గొప్ప దేవుడు, పూజలు స్తోత్రాలు, తిరిగి లేచిన దేవుడు, సమాధిని గెలిచి తిరిగి లేచిన దేవుడు, వందనములు స్తోత్రం తెలుస్తున్నాను. దేవా, పునరుత్థానం జీవం నేనే అని సెలవిచ్చావు. సమాధిని గెలిచి తిరిగి లేచిన దేవుడు నాయన నీ ఎద్దకొచ్చు అని అన్నిటికీ త్రోసివేయని దేవుడు. వినుచున్న బిడ్డల్లో తండ్రి, ఎవరైతే రక్షణ లేదో వారికి రక్షణ దయచి, ఎవరైతే రక్షించబడినారో వారిని దీవించండి నాయన. ఎవరైతే ఇంకా శ్రమల్లో, కష్టాల్లో, బాధల్లో, రోగాల్లో ఉన్నారో వారిని ముట్టండి, వారిని స్వస్థపరచండి, వారిని బాగు చేయండి ప్రభా. నాకు మరి నీ విశ్వాసం నేను స్వస్థపరచని అంటున్నావు కనుక ఆ విధంగా ఎవరైనా బలహీనంగా ఉంటే వారిని ముట్టి స్వస్థపరచండి నాయన, బాగు చేయండి. గొప్ప దేవుడు అని విశ్వసిస్తూ ఈ యొక్క తండ్రి సమయంలో మీరు ఇచ్చిన కొద్ది మాటలు దీవించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వారందరికీ నా ధన్యవాదాలు. ఇలాంటి మరెన్నో వీడియోస్ కొరకు ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.